వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే గిరిజన భవన్ కు స్థలం కేటాయిస్తామని తెలిపారు. గిరిజనులకు అన్ని విధాలా అండగా నిలిచి వారి సంక్షేమానికి కృషి చేస్తామని, గిరిజన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రోడ్డు అక్విజిషన్ చేసేదానికి శాంక్షన్ 20 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ ఇచ్చి పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఏదైతే పట్టా ల్యాండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఆ రోడ్ వేయడానికి ఇవ్వలేదు. ఇప్పుడే నేను కూడా మన డిఆర్ఓ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఇవి కాకుండా మన నటరాజ్ నాయకు అదే మునేశ్వర్ నాయకు మాట్లాడుతూ మన ఎస్సీ ఎస్టీ తాండాలో ఇంకా చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది, అవన్నీ డెవలప్మెంట్ కావాలన్నారు. మీకు తెలుసో లేదో మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మనం ఈజీఎస్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లలో 40 కోట్ల రూపాయలతో రోడ్లు ఇచ్చాం. ఇంకా ఏమన్నా ఉంటే మీరు అర్జీలు ఇవ్వండి, తప్పకుండా అవన్నీ శాంక్షన్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇదే విధంగా మన రాయచోటి నాయకులు మాట్లాడుతూ ఐటీడీఎఫ్ కావాలన్నారు. తప్పకుండా దాన్ని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. రఘునాయక్ కూడా కోటవారపల్లి తాండా అదేవిధంగా బరియల్ గ్రౌండ్కి కావాల్సిన నీటి సదుపాయం అడిగినారు. నేనేం చెప్తాను, మేము కొలాయి అంతా నేను ఇస్తాను, అక్కడ మెయింటెనెన్స్ మీరు చూసుకోవాలి. అక్కడ కొంతమంది ఎవరన్నా రాత్రిపూట తాగేసే వాళ్ళు పోయి అక్కడ కుళాయిలంతా పెరిగేసేస్తున్న సందర్భం ఉంటుంది. దానికి కాపాడుకునే బాధ్యత మనది. అదే కాకుండా గిరిజనుల ఎంప్లాయ్మెంట్ బ్యాక్లాగ్ పోస్టుల గురించి మన దివాకర్ గారు ఇంకా చాలామంది మాట్లాడడం జరిగింది. రఘునాయక్ అదేవిధంగా నేను ఖచ్చితంగా అసెంబ్లీలో దీని ప్రస్తావన తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టుల పైన కూడా క్లియర్ కట్గా మనం మాట్లాడేటట్టుగా ఉంటుందని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే మన గిరిజనుల భవన్ గురించి చెప్పారు, తప్పకుండా ఒక 2-3 రోజుల్లో ఎస్టీ నాయకులు మీరు నాతో వస్తే ఒక 3 నుంచి 5 గుంటల స్థలం ఎక్కడైనా మనం బైపాస్ సరౌండింగ్లో స్థలం ఇస్తాము. తక్షణం మీరు ఫండ్స్ అంతా మనం చేసి దానికి ఫస్ట్ కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా దానికి శాంక్షన్ కూడా తెప్పించి, ఎందుకంటే కలెక్టర్ గారు ఏదో ఇష్యూలో బయట ఉన్నారు, వస్తానే శాంక్షన్ తీసుకొని తప్పకుండా ఆదివాసీ భవన్ నిర్మిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు, మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా, ఎప్పుడు ఏమున్నా కూడా నేను మీతో ఉన్నాను. దానికి నిదర్శనం మొన్న తాండాలో జరిగిన ఒక ఇష్యూ. ఆ ఇష్యూకి మీకు అవమానం జరిగిందంటే తాలూకు పోలీస్ స్టేషన్లో మీకోసం నేను పక్కన నిలబడి మీకు న్యాయం చేశాను, కానీ నేను పాలనా ఎమ్మెల్యేగా మీకు ఎక్కడ పని చేయలేదు. మీకు జరిగిన అన్యాయానికి ఎస్పీ గారికి మాట్లాడి నేను మీకు న్యాయం కల్పించాను, ఇంకా ముందు కూడా అదే ఉంటుందని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇదే కాకుండా అభివృద్ధి పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నా, ఏ సందర్భాలు ఉన్నా మనమందరం ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ చాలా బాధ్యతగా ఉండండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మీరు కలవచ్చు. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తూ రేపు ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఆదివాసీ దినోత్సవం తప్పకుండా మన ఆదివాసీ భవన్లో జరిపేటట్టుగా మీరు కూడా ముందుకు నడవల్ల. మీరు తక్షణం త్వరగా వస్తే నేను ఒక స్థలం కేటాయిస్తాము. ఎంతోమంది కబ్జాలు చేసి నాయకులు కోట్లు గడించారు. అది లేకుండా ఆ ఉన్న టీకేటీ ల్యాండ్స్ మీకన్నా ఇస్తే ఒక ఆదివాసీ భవన్ అందరూ కనబడుతుంది. ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తాము. దయచేసి మీరందరూ ఇంకా బాధ్యతగా ఉండండి. నేను ఇంకా ఇష్యూస్ ఏమున్నా కూడా దయచేసి నా దృష్టికి తీసుకొని వస్తే దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ నాకు ఇంకా 2-3 ప్రోగ్రామ్